అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన కేసులో నెల్లూరుకు చెందిన కిలాడి నిడిగుంట అరుణకు విజయవాడలోని మొదటి ఏసీఎంఎం కోర్టు రిమాండ్ విధించింది. అక్టోబర్ 13న విజయవాడ సూర్యాపేటలో పోలీసులు అరుణతో పాటు ఆమె అనుచరుడు బుల్లెట్ బాబు తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇటీవల పీటీ వారెంట్ దాఖలు చేయగా నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అరుణ కోసం వేసిన పీటీ వారెంట్ను కోర్టు అనుమతించింది. దీంతో ఆమెను శుక్రవారం నెల్లూరు నుంచి తీసుకొచ్చి న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితురాలికి నవంబర్ 14 వరకు న్యాయాధికారి రిమాండ్ విధించారు. అనంతరం ఆమెను తిరిగి నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో విచారణ కోసం త్వరలో ఆమెను కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ లైన్లో ఉన్నారు. మల్లికార్జున, అప్డేట్స్ ఏంటి? అంగన్వాడీ ఉద్యోగులు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన కేసులో నెల్లూరు చెందిన ఈ లేడీ నిడుగుంట అరుణకు విజయవాడలోని మొదటి ఏపీఎంఎం కోర్టు రిమాండ్ విధించింది. అక్టోబర్ 13 విజయవాడ సూర్యాపేట పోలీసులకు అరుణతో పాటు ఆమె అనుచరుడు బుల్లెట్ బాబు తదితరులకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీటీ వారెంట్ దాఖలు చేయగా నెల్లూరు కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అరుణ కోసం వేసిన పీటీ వారెంట్ అనుమతించింది. మల్లికార్జున, అలాగే ప్రధానంగా చూసుకుంటే దాదాపు చాలా మంది ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసపోయినటువంటి సందర్భం మనం చూసాం. ఈ అరుణకి రిమాండ్ విధించారు, మళ్ళీ కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు కోరుతున్నారు. ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారు? దీంతో ఆమెను శుక్రవారం నెల్లూరు నుంచి తీసుకొచ్చి న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితురాలికి నవంబర్ 14 వరకు న్యాయాధికారి రిమాండ్ విధించారు. అనంతరం ఆమెను తిరిగి నెల్లూరు కేంద్రాలను తరలించారు. ఈ కేసులో విచారణ కోసం త్వరలో ఆమెను కస్టడీ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మల్లికార్జున, అలాగే మోసపోయినటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగాలు కావాలని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా ఇంకా కంప్లైంట్లు ఏమైనా ఇచ్చారా పోలీస్ స్టేషన్లో? వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ మల్లికార్జున, థ్యాంక్ యూ.